బంగారు లోకం సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన శ్వేతా బసు ప్రసాద్ గుర్తుందా? ఫస్ట్ సినిమాతోనే ఎక్కడికో వెళ్ళిపోద్ది పాప అని సినీ జోసులు చెప్పిన జోస్యం తారుమారై శ్వేతా బసు సెక్స్ ర్యాకెట్ లో ఇరుక్కుని నానా తిప్పలు పడి బయటపడగలిగింది. ఏకాడా అంటూ ముద్దుగా పలికిన శ్వేతా బసుకి మళ్లీ అవకాశాలు ఇస్తాం, సినిమాలు చేస్తామని చాలా మందే అన్నారు. కానీ అవన్నీ స్టేట్మెంట్లుగానే మిగిలిపోయాయి. అమ్మడికి అవకాశాలు లేక కొన్నాళ్లు డిప్రెషన్ బారిన పడి తరువాత తేరుకుని ముంబై తిరిగి వెళ్లిపోయింది. లేటర్ స్క్రిప్ట్ రైటర్ గా బాలీవుడ్ లోని నేమ్డ్ ఫిల్మ్ మేకర్ ఆఫీస్ లో తేలింది. అయితే రీసెంట్ గా ఈ అమ్మడికి ఓ బాయ్ ఫ్రెండ్ దొరికాడట. అతను ఓ షార్ట్ ఫిల్మ్ మేకర్ అని ఫిల్మ్ నగర్ వాసులు అంటున్నారు. ఇద్దరి అభిప్రాయాలు ఇంట్రెస్ట్లు కలవడంతో డేటింగ్ చేయడం మొదలెట్టారని బాలీవుడ్ కోడై కూస్తోంది. ఆ డైరెక్టర్ పేరు రోహిత్ మిట్టల్. వీళ్ళిద్దరి పిక్స్ ఇంటర్నెట్ లో వైరల్ గానే సాగుతున్నాయి. శ్వేత క్లోజ్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అమ్మడికి ఓ బాయ్ ఫ్రెండ్ దొరికినందుకు హ్యాపీగా ఉన్నారని కూడా టాక్. తన పాస్ట్ ని మర్చిపోయి రోహిత్ మిట్టల్ తో న్యూ లైఫ్ ని లీడ్ చేస్తుందని ఆకాంక్షిస్తున్నారు. మొత్తానికి ఆఫ్టర్ ఎ లాంగ్ టైం శ్వేతా బసు ప్రసాద్ కి సంబంధించిన ఓ న్యూస్ బయటికి రావడంతో ఈ వార్త అందరినీ అట్రాక్ట్ చేస్తోంది. ఇంతకీ శ్వేత తన లవ్ లైఫ్ గురించిన లీడ్ ఆర్ కన్ఫర్మేషన్ స్వయంగా ఎక్కడా ఇవ్వలేదు.